హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 25th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. భారతదేశం చండీగఢ్లో 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశంను నిర్వహించింది. ఈ సమావేశం రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో జరిగింది. సభ్య దేశాలు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, డిజిటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం మరియు సాంప్రదాయ వైద్యంపై చర్చించాయి. చివరగా హెల్త్ మినిస్ట్రియల్ డిక్లరేషన్ను ఏకీగ్రీవంగా ఆమోదించారు. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖలోని DPIIT యొక్క ఆర్థిక సలహాదారు కార్యాలయం 2022-2023 ఆధార సంవత్సరంతో కొత్త కోర్ ఇండస్ట్రీస్ సూచికను విడుదల చేసింది. కొత్త సూచికలో ఇనుము ఖనిజంను చేర్చడం ద్వారా మొత్తం కోర్ పరిశ్రమల సంఖ్య 9కి పెరిగింది. విద్యుత్, సిమెంట్, ఉక్కు, బొగ్గు వంటి రంగాలు వృద్ధి చూపగా సహజవాయువు మరియు ఎరువుల తగ్గుదల నమోదు చేశాయి. 2026 జూన్లో కోర్ ఇండస్ట్రీస్ సూచిక 5% వృద్ధిని నమోదు చేసింది. ఇది భారత పారిశ్రామిక అభివృద్ధికి సానుకూల సంకేతం. NRDC మరియు NCISM జూలై 2026లో ఒక MOUపై సంతకం చేశాయి. ఇది భారతీయ వైద్య విధానాల పరిశోధనను వాణిజ్యీకరణ చేయడానికి ఉద్దేశం. ఆవిష్కరణలు, పేమెంట్లు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లకు మద్దతు ఇస్తుంది. NIE, LIT మరియు SCL మొహాలీ జూలై 2026లో ఒక MOUపై సంతకం చేశాయి. ఇది భారతదేశం తయారు చేసిన 1.2 మైక్రోమీటర్ PDKను ఈ చిప్ హబ్లో అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు ఈ చిప్ డిజైన్ నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది భారత సెమీకండక్టర్ మిషన్ను బలపరిచే ముఖ్యమైన అడుగు. రఘువంశీ ఏరోస్పేస్ తెలంగాణలో 600 కోట్లతో కొత్త సూపర్ అలాయ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఇది విమాన, రక్షణ, ఎనర్జీ రంగాలకు అవసరమైన ప్రత్యేక లోహాలను తయారు చేస్తుంది. డాక్టర్ S. కేయుజా ఈ ప్రాజెక్టుకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో భారత్కి దిగుమతి ఆధారిత తగ్గి స్వదేశీ తయారీ బలపడుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత తొలి 3 సర్వీస్ మహిళల సముద్ర ప్రదక్షిణ యాత్రను ప్రారంభించారు. IASV త్రివేణి నౌకలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన 9 మహిళా అధికారులు ప్రపంచ యాత్ర పూర్తి చేశారు. ఈ యాత్రలో వారు 25,500 నాటికల్ మైళ్ళు ప్రయాణించి కేప్ హార్న్ను దాటారు. ఇది నారీ శక్తి, సైనిక ఐక్యత మరియు భారత సముద్ర శక్తికి ప్రతీక. PNB అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 2026లో క్వాంటమ్ ఫైనాన్స్ హబ్ కోసం MOUపై సంతకం చేశాయి. ఇది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భారత తొలి బ్యాంక్ ఆధ్వర్యంలో హబ్గా ఏర్పడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, AI, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. ఈ హబ్ ద్వారా భారత బ్యాంకింగ్ వ్యవస్థకు భవిష్యత్ సాంకేతిక శక్తి లభిస్తుంది. సెబీ సంస్థ కార్నిలియన్ అసెట్ మేనేజ్మెంట్కి మ్యూచువల్ ఫండ్ వ్యాపారం ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. ఇది ఈక్విటీ, డెబ్ట్, హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది. కార్నిలియన్ ఇప్పుడు PMS, AIFs తో పాటు మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి అడుగు పెడుతుంది. ఈ నిర్ణయం భారత పెట్టుబడి మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తుంది. సోనా కామ్స్టార్ మరియు జపాన్ డెన్సో కలిసి భారతదేశంలో 2 జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేశాయి. ఇవి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల పవర్ ట్రైన్ సిస్టమ్స్ తయారీకి పనిచేస్తాయి. డెన్సో తన R&D నైపుణ్యాన్ని, సోనా కామ్స్టార్ తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని కలిపి పనిచేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కొత్త దిశ చూపుతుంది. ఎయిర్ ఇండియా మరియు సాదియా జూలై 2026లో విమానయాన భాగస్వామ్య MOUపై సంతకం చేశాయి. ఇది 2 దేశాల మధ్య కనెక్టివిటీ, ప్రయాణ సౌకర్యం, సేవా నాణ్యతను మెరుగుపరుస్తుంది. కోడ్ షేర్ ఒప్పందంను విస్తరించి ప్రయాణికులకు మరిన్ని గమ్యస్థానాలు అందజేస్తుంది. ఈ భాగస్వామ్యం భారత, సౌదీ విమానయాన సంబంధాలను బలపరుస్తుంది. DRDO విజయవంతంగా కుషా LR SIM క్షిపణి తొలి పరీక్షను ఒడిశా తీరంలో నిర్వహించింది. ఈ క్షిపణి అధిక వేగం, అధిక ఎత్తు లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకింది. M1, M2, M3 అనే 3 వేరియంట్లు వివిధ పరిధుల్లో లక్ష్యాలను అడ్డుకుంటాయి. ఇది భారత స్వదేశీ రక్షణ సాంకేతికతలో మరో పెద్ద ముందడుగు. DRDO GTRE భారత తొలి 350 kg టర్బోజెట్ ఇంజన్ ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ ఇంజన్ ను హైదరాబాద్ లోని ఆజాద్ ఇంజనీరింగ్ తయారీ భాగస్వామిగా రూపొందించింది. ఇది మిసైళ్లు, అన్మాన్డ్ సిస్టమ్ వంటి పరిమిత ఉపయోగ వాహనాలకు శక్తిని ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత స్వదేశీ పాపులేషన్ టెక్నాలజీలో కొత్త మైలురాయిగా చేరింది. చైనా జూలై 2026లో తూర్పు చైనా సముద్రంలోని సముద్ర వేదిక నుండి Gravity-1 రాకెట్ ను ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలు విజయవంతంగా కక్షలోకి పంపబడ్డాయి. ఇది రాకెట్ యొక్క 3వ ప్రయాణం మరియు మొదటి దీర్ఘదూర సముద్ర ప్రయోగం. ఎల్పో ఉపగ్రహాలు కృత్రిమ మేధస్సుతో చిత్ర విశ్లేషణ, లక్ష్య గుర్తింపు వంటి పనులు చేస్తాయి. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 26 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.